హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? ఈరోజు మన వీడియోలో మనం రివిజన్ గురించి చూద్దామండి. ఓకేనా? ఎందుకు ఇప్పుడు రివిజన్ గురించి చెప్తున్నానంటే ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23. ఓకేనా? ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే టెట్ ఎగ్జామ్కి హెచ్జిటిస్కి 2 వీక్స్ మాత్రమే ఉందండి. ఓకేనా? 2 వీక్స్ మాత్రమే. 2 వీక్స్ ఎక్కడున్నాయంటే 5వ తారీఖు వరకు పేపర్ 2 లాంగ్వేజ్ పండిట్కి ఎగ్జామ్ కాబట్టి మనకు 6 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ రోజు నుంచి చూసుకుంటే మనకి ఓన్లీ ఎగ్జాక్ట్గా 2 వీక్స్ మాత్రమే టైం ఉందన్నమాట టెట్ ఎగ్జామ్కి. సో ఈ 2 వీక్స్ అనేది చాలా క్రూషియల్ టైము. దీని మీదే మనం ఆధారపడి ఉంటుంది మన రిజల్ట్. ఓకేనా? ఈ 2 వీక్స్ మీరు ఎంత ఫోకస్ చేస్తే మీ రిజల్ట్ అనేది అంత ఫోకస్డ్గా ఉంటుంది. సో దాని గురించి చూద్దాము. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అసలు రివిజన్ అంటే ఏంటి అంటే ఏముంది సిస్టర్, చదివిన వాటిని మళ్ళీ తిరిగే చదవడం, అదేగా రివిజన్. దాని గురించి ఏం చెప్తారు అని అంటారా? ఇంకొంతమంది అంటారు అసలు ఇంకా మాకు సిలబస్ అవ్వలేదు సిస్టర్, మీరేమో రివిజన్ దాకా వెళ్ళిపోయారు అని అంటున్నారు. మీకు ఇంకా సిలబస్ కాలేదంటే మీరు మొన్న బుక్స్ తీసి చదవడం స్టార్ట్ చేసి ఉంటారు, అందుకే మీకు సిలబస్ కంప్లీట్ కాలేదు. 4-5 మంత్స్ నుంచి ఎవరైతే టెట్ ఎగ్జామ్ మీదే కూర్చుని ఉంటారో వాళ్ళకి కంపల్సరీ టెట్ సిలబస్ అయితే చదవడం పూర్తయిపోయి ఉంటుంది. ఓకేనా? అది ఎలా అంటే ప్రాపర్ వేగా ఎవరైతే వాళ్ళ గోల్ మీద ఫోకస్డ్గా చదివి ఉంటారు వాళ్ళకైతే టెట్ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుందండి. సో వాళ్ళు ఇప్పుడు రివిజన్ చేసుకోవడం చాలా ఉత్తమం కదా. సో ఈ రివిజన్ ఎలా చేయాలి ఏంటి అంటే మన మెదడులో మెమరీ 2 రకాలుగా ఉంటుంది. ఏంటి? ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ, 2 లాంగ్ టర్మ్ మెమరీ. ఓకేనా? షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. ఇప్పుడు వాటి గురించి చూద్దాము. మీరు చెప్పండి, మీరు 4 రోజుల క్రితం మీ ఇంట్లో ఏ కర్రీ వండారు చెప్తారా? 10 days బ్యాక్ మీ మదర్ ఏం స్పెషల్ చేశారు? గుర్తుందా ఎవరికన్నా? సో ఎవరికైనా ఒక్కసారి చదివితే గుర్తుండదు, లేదా ఒక్కసారి చూస్తే ఏ విషయమైనా ఒక్కసారి చూసినా తెలిసినా గుర్తుండదు. మరలా 2-3 టైమ్స్ చూస్తేనే అది మనకి గుర్తుంటుంది. ఓకేనా? సో అలా ఒక్కసారి చూసి ఉండే అట్లా మన మెదడు ఏంటంటే ఒక్కసారి చూస్తే అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది, కొన్ని రోజులు మర్చిపోతాం. దాన్ని రివైజ్ చేసుకుంటూ ఉంటేనే అది లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి మనకి కావాల్సినప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం అంతా ఏం చేయాలి అంటే మన జ్ఞానాన్ని లాంగ్ టర్మ్ మెమరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి? ఒకసారి సిలబస్ అంతా మనం చదువుకుంటా వెళ్ళిపోవటం. ఇలా చదువుకుంటూ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? రైట్ పర్సన్స్ చదువుకుంటా ఇంపార్టెంట్ బిట్ వచ్చినప్పుడు ఆ బిట్ కింద అండర్లైన్ చేస్తూ ఉంటారు. అవునా? నేనైతే అసలు ఆ బుక్ అంతా మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్ వచ్చినప్పుడు కొన్ని మొత్తం మన పేజీలో ఒకే పెన్ అయితే అర్థం కాదేమోనని కొన్ని ఇంపార్టెంట్కి బ్లూ కలరు, కొన్ని బ్లాక్ కలరు, కొన్ని రెడ్ కలరు అలా అండర్లైన్ చేసుకుంటూ ఉండేదాని అనమాట. అలా అండర్లైన్ చేసుకుంటారు. అలా అండర్లైన్ చేసుకుని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇప్పుడు రివిజన్ చేయడం చాలా ఈజీ. ఎందుకని? కొత్తదంతా మనం అంతకు చదవం కాబట్టి అండర్లైన్ చేసుకున్నామంటే దాని మీద ఫోకస్డ్గా ఆ బిట్ మళ్ళీ ఒకసారి మన కంట్లో పడుతుంది అనమాట. అండర్లైన్ చేసాం, అమ్మో అండర్లైన్ చేసామంటే ఇది ఇంపార్టెంట్ బిట్ అయి ఉంటుంది, అందుకే నేను అండర్లైన్ చేశానని మళ్ళీ ఇంకొకసారి చదువుతాం. ఆ విధంగా రివిజన్ అనేది మనం చేస్తూ ఉంటాం. అవునా? మీలో ఎంతమందికి చదివేటప్పుడు వాట్స్ కింద అండర్లైన్ చేయడం అలవాటు ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్లీ ఇదే కాదు, ఏ చదివినా ఏ రాసినా అండర్లైన్ చేసుకోవడం నాకు చాలా అలవాటు అనమాట. సో ఓకే, నెక్స్ట్ చూద్దాం. అలా అండర్లైన్ చేసుకుంటే మీకు రివిజన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రివిజన్ అంటే చదువుకోవడమే కానీ ఇంకొంతమంది కొత్త టాపిక్స్ మీద కూర్చుంటారు. అలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయకండి. కొత్త టాపిక్స్ మీద మీరు చదువుతూ ఉంటే దాని స్ట్రెస్ ఎక్కువయ్యి మీరు అంతకుముందు చదివినవి కూడా మర్చిపోయే అవకాశం ఉంది. సో ఈ 2 వీక్స్ కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకేనా? చదువుకున్నాయే ఒకసారి మరలా రిపీట్ చేస్తూ బాగా చదువుకోండి, మనకి గుర్తుండేలాగా చదువుకోండి. ఇంకొంతమంది ఏంటంటే ఎగ్జామ్ 3 days ముందు తీసేసి బుక్కులు పరపర పేజీలు తిప్పేస్తూ చదువుతూ ఉంటారు. అలా చదువుతూ ఉంటే మీకు నిద్ర వస్తుంది. ఒకసారి చూడండి, మీరు ఒకసారి సినిమా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, రెండోసారి చూస్తారా ఏముందిలే నెక్స్ట్ ఏముందో తెలిసిపోయి దాని ఇంట్రెస్ట్ రాదు, బోర్గా ఫీల్ అవుతాం. చదువు కూడా అంతే అనమాట. ఫస్ట్ టైం చదివేటప్పుడు మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్రెస్టెడ్గా చదువుతూ ఉంటాం. నెక్స్ట్ టైంకి ఏంటంటే సేమ్ ఆ ఇంట్రెస్ట్ మనం పెట్టలేమన్నమాట. బోర్ కొట్టేస్తుంది, నిద్ర వస్తుంది, అలసిపోయినట్టు ఉంటాం, ఇంట్రెస్ట్ రాదు. సో అలాంటివి మీరు చేయకోకుండా ఉండాలంటే కొంచెం యాక్టివ్గా పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకుంటాను, లేకపోతే చిన్న స్నాక్స్ లాంటివి ఏదైనా పెట్టుకుంటా మీ మైండ్ డీవియేట్ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం నోట్లో వేసుకుని తింటా చదువుకోవడానికి శ్రద్ధ పెరిగేలాగా మీరు ట్రై చేయండి. ఓకే? ఎర్లీ మార్నింగ్స్ చదువుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 4 o'clock లేసి 8 వరకు, మార్నింగ్ 8 వరకు రివిజన్ మంచిగా చదువుకుని హాయిగా ఉండండి. నెక్స్ట్ 1 hour బ్రేక్ తీసుకుని మళ్ళీ అలా రివిజన్ హెవీగా చేయకండి రివిజన్. ఓకేనా? హెవీగా చేసినా మీరు స్ట్రెస్కి గురయ్యి మర్చిపోవడమే తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ 2 weeks మనసు ప్రశాంతంగా ఉంచుకుని చదివిన ఒకసారి ఏ టెన్షన్ లేకుండా చదువుకోండి. ఇంకొంతమంది ఎగ్జామ్కి వెళ్ళి 5 నిమిషాల ముందు కూడా ఇంత పెద్ద బుక్ వేసుకుని ప్రిపేర్ అవుతూ అంటూ ఉంటారు.
కానీ నేనైతే అసలు ఎగ్జామ్ రేపనగా ఈరోజు చదివేదాన్నే కాదండి. ఏమో ఏ సబ్జెక్ట్ ఎంతో చదువుని చెప్పండి. పలానా ఒక సబ్జెక్ట్ అయితే ఒక సబ్జెక్టే చదువుకోవచ్చు. ఎన్ని రకాలు 4-5 రకాల సబ్జెక్టులు ఉన్నప్పుడు, 4-5 బుక్స్ ఉన్నప్పుడు ఏ బుక్ అని చదువుతా, ఏ బుక్ చదువుతుంటే నాకు ఆ టెన్షన్, వేరే బుక్లో టెన్షన్ వచ్చింది. ఆ టెన్షన్ అంతా నేను ఎక్కడ క్యారీ చేస్తాను, నా వల్ల కాదని చెప్పి నేను ఎగ్జామ్ రేపనగా ఇవాళ చదవను. డిఎస్సి ఎగ్జామ్ అప్పుడు మాత్రం ఏం చేశానంటే ట్రై మెథడ్ బుక్ ఉంటుంది కదా, ఆ ఒక్క బుక్ తీసుకెళ్ళానండి. ఓకేనా, ఆ ట్రై మెథడ్ బుక్ ఒక్కటే తీసుకుని దాన్నే చదువుకుంటూ నైట్ నుంచి దాన్నే చదువుతూ కూర్చుని ఇంకా వేరే సబ్జెక్ట్ జోలికే వెళ్ళలేదు నేను. ఎందుకు నాకేంటంటే టెన్షన్ అనమాట, కొంచెం ఎగ్జామ్ రేపు అనగా ఈరోజు కొంచెం టెన్షన్, అమ్మో ఏం చదవాలి, ఏం బిట్ వస్తుంది, నేను ఎట్లా రాయాలి ఏంటన్న టెన్షన్తో ఎక్కువ చదవాలని నాకు భయం అనమాట. అందుకే నేను అసలు ఆ జోలికి వెళ్ళను, ఆ టెన్షన్ నేను తీసుకోను, ఫ్రీగా ఉంటాను. చిన్న బుక్ అలానే నేనైతే ట్రై మెథడ్ తీసుకెళ్ళి చదువుకున్నాను అనమాట. మీరు ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, సింపుల్ ఇంపార్టెంట్ బిట్స్, ఆ నోట్స్ తీసుకోండి ముందు రోజు చదువుకుంటారు రేపు ఎగ్జామ్కి వెళ్ళి. అంతేగాని 5 నిమిషాల్లో వాళ్ళు ఏమో రావాలి లోపలికి అనుకుంటే మనమే బుక్స్ తిరిగేసి చదువుతాం. ఏం చదువుతాము, వచ్చి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినా మనకు చేతులు షివరింగ్ రావడం ఇవన్నీ తెచ్చుకోవడం తప్ప. సో అందుకే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ 3 months మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో మీకే తెలుసు. సో దాని మీద నమ్మకం పెట్టుకుని మీ మీద నమ్మకంతో మంచిగా ప్రిపేర్ అయ్యాను నేను రేపు ఎగ్జామ్కి వెళ్ళి హాయిగా పీస్ఫుల్గా ఎగ్జామ్ అయితే రాయగలను అనుకొని టెన్షన్ లేకుండా ఫ్రీగా రివిజన్ అయితే మంచిగా చేసుకుంటూ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిరండి. ఓకేనా. సో రివిజన్ నేను ఎలా చేయాలో చెప్పాను కదా. ఏ విధంగా చేయాలి అంటే చదివిన టాపిక్సే చదవండి, కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకండి, ఫోకస్డ్గా రివిజన్ చెయ్యండి. ఎక్కడన్నా మీకు డీవియేట్ అవుతున్నా, మీకు బోర్ కొడుతుంది అనుకుంటే సబ్జెక్ట్ మార్చేయండి. ఈ సబ్జెక్ట్ బోర్ కొడుతుందంటే వేరే సబ్జెక్ట్ తీసుకోండి, లేదా పక్కన ఇంపార్టెంట్ బిట్స్ రాస్తూ ఉండండి. ఆల్రెడీ మీరు అండర్లైన్ చేస్తారు కాబట్టి ఈసారి పెన్సిల్తో రౌండ్ చేసుకోవడం ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ రౌండ్ చేస్తున్నారు, ఇంకా బాగా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి పెన్సిల్తో దాన్నే రౌండ్ చేసుకున్నాం అనుకోండి. రివిజన్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు క్విక్ రివిజన్ చేస్తున్నారు కాబట్టి రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అనుకోండి, వామ్మో దీన్ని నేను ఎంతో అండర్లైన్ చేశాను, పెన్సిల్తో రౌండ్ అప్ చేశానంటే ఇది ఇంపార్టెంటే అని మన మైండ్ చూడగానే, బుక్ ఓపెన్ చేయగానే దాని మీదకి వెళ్ళిపోతుంది. ఆ బిట్ మనం చదవగలుగుతాం. ఓకేనా. సో ఇక నుంచి అయినా ఈ టిప్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇక నుంచి అయినా చదివేటప్పుడు మీరు ఫస్ట్ టైం చదివేటప్పుడు పెన్ను కానీ పెన్సిల్ పెట్టుకొని ఇంపార్టెంట్ బిట్స్ వచ్చినప్పుడు పక్కన రాసుకోవడమా లేదా అండర్లైన్ చేసుకోవడమా చెయ్యండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక టాపిక్ మీరు చదివేశారు కదా, బుక్ క్లోజ్ చేసేసేసి 2-3 minutesలో ఆ టాపిక్ని రివిజన్ చేసేసుకోండి. 2-3-4 minutes 5 minutes అంతే మ్యాక్సిమం. ఆ టాపిక్ని సింపుల్గా అంతేగాని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ దా మొత్తం తీసుకురాకుండా మెయిన్ ఇదొకటి అదొక టాపిక్ అట్లా మెయిన్ టాపిక్స్ మెయిన్ హెడ్డింగ్స్ చదువుతూ అలా రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో మనకి 2 weeksకి ఏం చేస్తారంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 days రివిజన్, ఒక్కొక్క సబ్జెక్ట్ 3 days రివిజన్, లేకపోతే 2 days రివిజన్. మ్యాథ్స్ అలా 3 days ప్రాక్టీస్ చేయాలి, మిగతా తెలుగు ఎలా 2 daysలో అవగొట్టాలి. అలా మీరు ఒక ప్లాన్ చేసుకుంటూ మంచి వేలో రివిజన్ అయితే చేయండి. ఈ రివిజన్ మీదే ఈ 2 weeks మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అదే మీకు ఎక్కువ మైండ్లో గుర్తుంటుంది రేపు ఎగ్జామ్కి. ఎందుకంటే తక్కువ టైంలో ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నాం కాబట్టి మన మైండ్లో గుర్తుంటుంది. ఎప్పుడు 6 నెలల క్రితం చదివింది చాలా కష్టం అనమాట మన మైండ్లో గుర్తుండడానికి. సో ఈ 1 month ఏదైతే చదువుతాం అదే మన మైండ్లో ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకని జస్ట్ మొన్నే కదా మనం చదివింది, అదే నాటుకుపోతుంది. అదే ఎప్పుడుదో అయితే మనకి ఎక్కడ గుర్తుంటుంది, అది ఎప్పుడో గోవింద. అవునా. సో అందుకనే చదివేటప్పుడే ఫోకస్డ్గా చదవండి, ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి. సో రివిజన్ అయితే ఈ 2 weeks బాగా చేసుకొని టెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.